అభిషేకం చేసిన విగ్రహం వచ్చి 70 kgs గోల్డ్ అంట. అండ్ ఆల్సో లోపల గణపతి టెంపుల్ కూడా ఉందన్నమాట మామ. ఎంత విగ్రహం వెయిట్? 170 kgs సిల్వర్ అంట. 170 కిలోల సిల్వర్ విగ్రహం అన్నమాట. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే రాణిపేటలో ఉన్నాం మామ, తమిళనాడులో. సో ఈ రోజు ప్లానింగ్ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాం మామ? గోల్డెన్ టెంపుల్, సిరిపురం గోల్డెన్ టెంపుల్. అది శ్రీ లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్ అన్నమాట. మీరు మ్యాప్స్ లో కానీ చూస్తే అది ఒక ఏంటి స్టార్ షేప్ లో ఉంటది. స్టార్ షేప్ లో ఉంటది అనమాట. కావాలంటే మీకు పక్కన ఇస్తాను చూడండి. సో ఒకటి ఉంటుంది, మధ్యలో టెంపుల్ ఉంటది అనమాట. స్టార్ షేప్ చుట్టూ వాటరా? నువ్వు పోయావరా? చుట్టూ వాటర్. నువ్వు కూడా పోయారా? మూడు సార్లు వెళ్ళాను, నేను 2 సార్లు వెళ్ళాను. అవునా? నేనే మధ్యలో టెంపుల్. మీరిద్దరు వాడు 3 సార్లు వెళ్ళాడు, 2 సార్లు వెళ్ళాడు, నేను ఒకసారి ఇప్పుడే పోతున్నాము. సో చలో పోదాము. ఏం జరిగింది ఏం కథ అంతా చూపిస్తాను. నా వీడియోని లేదా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. చలో బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. మన సినిమా బస్సులు మారవాలి, 3 బస్సులు మారలేదు. ఈ నుంచి వేలూరు, ఆర్కాట్ నుంచి వేలూరు, వేలూరు నుంచి గోల్డెన్ టెంపుల్. అంతే. అక్కడ బస్సు ఆటోనా? ఆటోనే వెళ్ళొచ్చు తెలిసి. అట్లా ఏదో ఒకటి దగ్గరేనా? ఇప్పుడు ఇంకో బస్సు ఎక్కామా. ఇది డైరెక్ట్ గా వేలూరుకి వెళ్ళిపోద్ది అనమాట. అది ఇది 2వ బస్సు రా. ఇంకోటి ఎక్కాల మళ్ళీ. వేలూరు నుంచి ఇంకోటి ఆటో అయినా ఉంటుంది, లేదా బస్ అయినా ఎక్కచ్చు. ఓకే. అక్కడ నుంచి డైరెక్ట్ గా ఉంటాయి. పాత బస్ స్టాండ్ నుంచి. ఇక్కడ నుంచి ఉండవా? ఇక్కడ నుంచి ఉండవంట. ఇక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ కి 400 అడుగుతున్నాడు. అన్నీ లేకపోయింది, మనం ఏమైపోయాలి మామ? ఏమైపోయాడు? 400 ఇచ్చేవాళ్ళం ర్యాపిడోడికి. మామ మనకి 150 తగ్గించాడా? 150 తగ్గించాడు. ఇష్టం ముగ్గురే పోయేది. ముగ్గురే కదా ఇప్పుడు ఉండేది. మరి ముగ్గురే కదా. ఎంతమంది డ్రైవర్ లెక్క కూడదురా. ఆటో డ్రైవర్ లెక్క చెప్పేస్తున్నాడు, నలుగురని చెప్తున్నాడు. సో మామ ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అవుతుంది అనమాట. టెంపుల్ వచ్చి 8 o'clock కల్లా క్లోజ్ చేస్తారు. అంతే కదా, 8 కల్లా క్లోజ్ చేస్తారు. సో ఒక 1.5 hour ఉంది కరెక్ట్ గా చెప్పాలంటే. వెళ్ళడానికి ఇంకో 10-15 minutes ఈజీగా పడుతుంది. ఇంకా 8 kilometers ఉంది అనమాట. సో చూద్దాం. చాలా తక్కువ టైం అయితే ఉంది మనకి. ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంట్రన్స్ అటు పక్క. ఓకే, ఇదా? అవును మామ, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. మామ సేమ్ అట్టే ఉందా, ఏమన్నా మారింది మామ? వచ్చింది లాస్ట్ ఇయర్. నేను వచ్చి రాత్రి పూట వచ్చాను, డైరెక్ట్ బస్ ఆడాపే లోపల వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాను డైరెక్ట్ గా. ఆడ దిగి వెళ్ళిపోయినా. అదే ఎంత టికెట్? 150 రూపాయలు అండి టికెట్. 150? 300 కూడా ఉన్నాయి. 300, 500. 500 ఆడుందా? ఇద్దరా? శివునికి వెళ్ళాలేమో లోపలికి. లేదు, వెళ్ళిపోవచ్చు. సో మామ 150 టికెట్లు తీసుకున్నాం అనమాట. 7 o'clock దర్శనము. కాకపోతే ఇప్పుడు వెళ్ళిపోమన్నారు. రష్ కొంచెం తక్కువ ఉంది అనుకుంటా. అవును కదా, రష్ తక్కువ ఉంది. సో ఎక్కడ వెళ్ళరా ఫోన్లు చెప్పులు? సరే అయితే దర్శనం చేసుకొని తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. మామ ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చాం అనమాట. కరెక్ట్ టైం వచ్చి 8 కావస్తుంది. ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే టైంకి వచ్చేసాం బయటికి. ఎంత టైమ్? 7:45. 8 అయిపో వస్తుంది. ఇంకా 15 minutes లో క్లోజ్ చేస్తారు అనమాట. అభిషేకం కూడా చేయించారు. అండ్ ఆల్సో కవర్ ఇచ్చారనమాట. కవర్ చూపిరు ఏమేమి ఉన్నాయో. అభిషేకం ఫ్రీ వాళ్ళకి లేవు కదా? అభిషేకం ఫ్రీ వాళ్ళకి లేదు. ఫోటో, మళ్ళీ వాటర్, అభిషేకం నీళ్లు, ఇంకా లోపల తాడు, ఒక తాడు, పసుపు తాడు, కుంకుమ ఇచ్చారనమాట. 150 రూపాయల టికెట్ కి. అంతే కదా. చాలా దూరం లాంగ్ వెళ్ళండి. ఫ్రీ అయితే చాలా దూరం నడవాలి కూడా. ఇదైతే కొద్దిగా ఎవరో వాళ్ళకి తెలిస్తే చెప్పండి. ఈయన ఎవరో తెలిస్తే చెప్పండి మామ. మేబీ కట్టించిన అంటాడు మామ. మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి మామ. ఈయన పేరు తెలియదు, పేరు కూడా తెలియదు మనకి. సో మేము 150 రూపాయల టికెట్ తీసుకున్నాం కదా మామ, దర్శనం టికెట్. కాకపోతే తీసుకున్న తర్వాత మాకు తెలిసిందనమాట 6:30 నుంచి 7 వరకు ఫ్రీ దర్శనం ఉంటుందని. అలానే మార్నింగ్ 9 నుంచి 9:30 వరకు, ఆఫ్టర్నూన్ 1 నుంచి 1:30 వరకు, అలానే ఈవినింగ్ 6:30 నుంచి 7 వరకు ఫ్రీ దర్శనం ఉంటుంది అనమాట. ఆ విషయం మాకు ముందు తెలియక మేము 150 రూపీస్ తీసుకున్నాము టికెట్. సర్లే అభిషేకం చేసావు, ఆ తర్వాత అడ్వాంటేజ్ ఒకవేళ అంటే వేస్ట్ ఏం కాలేదు. అభిషేకం చేసాము. అండ్ ఆల్సో నడక మార్గం తగ్గిందనమాట. కొంచెం షార్ట్ కట్లో వెళ్ళిపోయాము. అండ్
ఆల్సో నీకు చూపించాను కదా ఆ కవర్ లో అన్ని ఇచ్చారనమాట. సో అభిషేకం బాగా జరిగింది. అభిషేకం బాగా షర్ట్ వేసుకోకూడదు, టీ షర్ట్ లోపల బనీన్ కూడా వేసుకోకూడదు అనమాట. అబ్బాయిలు అయితే అన్ని తీసేసి గోల్డ్. అభిషేకం చేసిన విగ్రహం వచ్చి 70 kgs గోల్డ్ అంట. సో ప్యూర్ గోల్డ్ బాగుంది. అండ్ ఆల్సో లోపల గణపతి టెంపుల్ కూడా ఉందన్నమాట మామ. ఎంత విగ్రహం వెయిట్? 170 kgs సిల్వర్ అంట. 170 కిలోల సిల్వర్ విగ్రహం అనమాట. మెయిన్ వచ్చింది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఇక్కడే మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఆల్సో గణపతి టెంపుల్ కూడా ఉండింది అనమాట. సో నేనైతే రాకముందు మొబైల్ అలో ఉంటుంది అనుకున్నాను మా లోపల. కాకపోతే మొబైల్ బయటే డిపాజిట్ చేయాలన్నమాట. సో మొబైల్ కానీ అలో ఉంటే సూపర్ ఉండేది. సో పొరపాటున లేదు. కరెక్ట్ గా దీని ఎదురు కదా మెయిన్ గుడి ఉండేది. దీని ఎదురుగా మెయిన్ గుడి అలో ఉండదు. అటు నుంచి చేస్తారా? పక్క నుంచి వెళ్ళాలి. దర్శనంకి వెళ్ళింది ఈ దారిలో అనమాట. నేరుగా వెళ్ళి మొత్తం ఒక స్టార్ షేప్ లో ఉంటది. అదంతా ఒక రౌండ్ తిరిగి ఆ దారి దర్శనంకి వెళ్తాం అనమాట. ఇంకా దర్శనం అయిపోయాక ఆ రైట్ సైడ్ వస్తున్నారు కదా, ఆ దారిలో వచ్చేసాం బయట. షాపులు అన్ని షాప్స్ ఉన్నాయి అనమాట. వచ్చే దారిలో షాపింగ్ కూడా చేసుకోవచ్చు మనం. దీని ఎదురుగా అమ్మవారి గుడి ఉంటుంది మామ. అలానే బయటకు వస్తే ఇక్కడ వినాయకుడి గుడి ఉంది అనమాట. రోడ్డు పక్కనే ఇది రోడ్డు, ఇది వినాయకుడి గుడి. నువ్వు 3 times వచ్చావు కదా మామ. ఎప్పుడెప్పుడు వచ్చావు? నేను 8th క్లాస్ లో ఒకసారి, ఇంటర్ లో ఒకసారి, మొన్న రీసెంట్ గా 2024 లో ఒకసారి వచ్చా. అంటే ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? అది తెలియదు మరి మనకు. చాలా సంవత్సరాలు 10 ఏళ్ళే ఉంటుందా ఈజీగా? 8th క్లాస్ వచ్చింటే 8th క్లాస్ అంటే పోయి 10 సంవత్సరాల పైన అయింది. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు 3rd క్లాస్ వచ్చావా? నీకు నువ్వు ఎప్పుడు వచ్చావు కదా? అప్పుడు ఇప్పుడు తేడా ఏం లేదు, అదే సేమ్ అట్లా ఉంది. సో మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట. చాలా రష్ చాలా తక్కువ ఉన్నారు, అందుకని చాలా ఫ్రీగా అయిపోయింది. ఒక ½ hour ఏమో బట్టి ఉంటుంది. నడవడానికి కొంచెం లేట్ అయింది. సో ఇప్పటికే టైం ఒక 8:30 కావస్తుంది. ఇంకా బయలుదేరి మనం రాణిపేటకి పోవాలి. మన రూమ్ దగ్గర దర్శనం అయితే ఒక 1/2 hour ఎక్కువ పట్టేది. జనరల్ దర్శనం ½ hour ఎక్కువ పట్టుద్దా. 150 రూపాయలు తీసుకున్నాం కాబట్టి బెనిఫిట్ అనమాట. ఓకే పోదామా? అడిగి ఇప్పుడు ఇక్కడ వేలూరులో తినేద్దామా లేకపోతే తినేద్దాం? ఏమైనా హోటల్ బాగుంటే తినేద్దాం, లేదంటే అర్థం. సరే చూద్దాం. బస్ దొరికే దాన్ని బట్టి. అంతే కదా. ఆటో 30 రూపాయలు తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ వేలూరు బస్ స్టాండ్ వరకు. మనం తొందరగా వెళ్ళిపోతే బెటర్. సరే ఆడికి వెళ్ళిపోదాం, మన హోటల్ దగ్గర ఉంది కదా. సరే చలో బయలుదేరదాం. ఇంకా ఆటో ఎక్కుదామా బస్ ఎక్కేద్దామా? ఆటో 30 రూపాయలు మనిషికి. అంటే దాంట్లో వెళ్ళిపోదాం. 90 రూపాయలతో పోద్ది. చూసా క్యాలిక్యులేషన్ అడి చేశాను. 3 3 90 విషయం. ఫోర్ట్ ఇదా వెల్లూరు ఫోర్ట్. రేపు బలి ఉంది మామ. లైటింగ్ చేసా. దగ్గర నుంచి ఇంకా పెద్దదేమా మనకి? అదే దూరం నుంచి చిన్నది కనిపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చాము వేలూరు న్యూ బస్ స్టాండ్ కి. ఇక్కడ బస్ వస్తుంది అనమాట రాణిపేట డైరెక్ట్. ఇక్కడ వస్తుంది అన్నారు, మేబీ అది వస్తుంది అనుకుంటా. పొద్దురా అదే ఏమో చూద్దాం. ఇప్పుడే వచ్చామన్నమాట హోటల్ కి. ఇంకా పైకి వెళ్ళి తినాలి. ఇప్పుడు టైం వచ్చి 9:30 కావస్తుంది. ఫుల్ ఆకలి వేస్తుంది నాకైతే. నీకు ఆకలి ఎట్లే? సో ఇంకెళ్ళి తినేద్దాం. పైన ఉంది రెస్టారెంట్ అనమాట. ఏం ఆర్డర్ చేసే? అదే 2 ఫ్రైడ్ రైస్, బార్బిక్యూ కదా. ఓకే సో మామ ఇప్పుడు టైం వచ్చి 10:30 అనమాట. ఇప్పుడు వచ్చాము రూమ్ కి. సో అయితే ఫుల్ అలసిపోయాము. అండ్ ఆల్సో ఈరోజు సైట్కి కూడా పోయాము అనమాట. అది వీడియోలో చూపించలేదు. సో ఇంకెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఉంటా మళ్ళా ఉండరా? దానికి ఒక ప్రొసీజర్ ఉంది, పద్ధతి ఉంది, పాటించాలి కదా తమ్ముడు. నేను అట్లా తిరిగి. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బై.